అప్పట్లో గురుగా ఇంగ ఈ చలికాలం గొంగడేసుకొని చాయ్ పెట్టుకొని గొర్రెకాడ తాగిన రోజులెన్నో. చలో దోస్తులు అందరికీ ముందుగల శనార్థి అందరు ఎట్లున్నారు బాగున్నారు? నేనైతే గట్లే ఉన్నా గానీ పొద్దుగాల లేసి ఎక్కడికి పోతుర్రు అనుకున్నారు. హోటల్ నుంచి అయితే మనకు ఒక పిలుపొచ్చింది. సో, పోదానికైతే కిందికి లిఫ్ట్‌లో అయితే పట్టుకున్నాం. సో, లిఫ్ట్ పట్టుకొని కిందికొచ్చి చూసే లోపల మొత్తం మంచు పడుతుంది. దుబాయ్‌ల ఎండాకాలం ఉంటదనుకున్నాం గానీ చలికాలం అయితే చలి ఇరగచంపుతున్నది గదా! ఇగ ఈ బిల్డింగ్‌ల నడుమ చలి మంచు పడబట్టాయి. మంచు పడంగా మనముకుంటామా ఇగ వీడియో అయితే ఇగ 2, 3 క్లిప్‌లు వీడియోని అందుకుంటిమి గదా! ఈ చల్లగా ఇదే ఏరియాలో ఉంటున్న వాళ్ళు మేమైతే ఈడికొచ్చిన నుంచి అయితే మొన్ననే రీసెంట్‌గా వచ్చిన ఇగ మంచయితే ఇదే ఫస్ట్ టైమ్ పడుడు. ఇగ ఇంత చలి పెట్టంగా మీ అందరికి తెలిసిందే చాయ్ తాగకుండా మనసం పట్టది. సో, చాయ్ అయితే తాగుతున్నాం ఈడ కూర్చొని ఇగ చాయ్ తాగుతున్నాం. అన్న చాయ్ తీసుకొచ్చిండు. అన్న నేను ముచ్చట్లు పెట్టుకొని చాయ్ తాగుతున్నాం. అంత లోపల మన ఏలు చూసుకుంటున్నాం ఇగ రీసెంట్‌గా దెబ్బ తగిలింది గదా! ఈ టైంలో ఈ బస్సు కూడా రానే వచ్చింది. ఈ బస్సు రాంగానే మనమైతే ఈ బస్సులకైతే ఎక్కేత్తున్నాం. ఇగ బస్సులకి ఎక్కేసి పోవాలా. ఈ బస్సు నుంచి అర్ధగంట పడతది మన హోటల్‌కి ఎందుకంటే ఈ బస్సులో ఎక్కేసి అయితే మనమైతే కూర్చున్నాం ఇగ. ఇగ గట్టనే కూర్చొని గిట్టనే కొత్త పాటలు వింటా ఉన్నాం. ఇగ మనకెందుకో సాడ్ మూమెంట్ వచ్చి అటు ఇటు చూస్తా ఉన్నాం. అటు ఇటు చూసే లోపలైతే మనకైతే అనేక కష్టం చేసి అన్నలైతే గానే వచ్చిర్రు. ఏడ పోయినా వీళ్ళే ఉంటారు. బయట ఎప్పుడు చూసినా వీళ్ళే ఉంటారు. ఎంత పని చేస్తారో ఏమో ఆళ్ళకే తెలాల. ఆళ్ళ ముందు మన పని ఎంత దోస్తులు. ఆళ్ళ ముందు చూసుకుంటే మనం బతికేయాలి గంతే. బతుకు భారం అనిపించినప్పుడు ఈ యాప చెట్లు చూడుర్రి ఒకసారి ఎట్లున్నాయో. అప్పట్లో మనోళ్ళనంగా నేనైతే ఇన్నా గానీ యాప చెట్లే ఉండేవి దుబాయ్‌లో అన్నారు గానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఏడ పోయినా యాప చెట్లు మొక్కలుగానే ఉన్నాయి గదా! యాప చెట్లు మన ఇండియా లెక్కనే దుబాయ్‌లోనే మంచిగా పెంచుకుంటున్నారు. దుబాయ్‌లో ఒక్క చెట్టు కొట్టనియరోళ్ళు. ఇగ అట్లా రాగానే ఇట్లా ఎయిర్‌పోర్ట్ గానే వచ్చింది. ఈ రోజు చూసే ఫ్లైట్ అయితే నాకు రోజు నా కళ్ళలో ఇదే పడుతుంది. ఎమిరేట్స్ పోంగా ఇంట్లోనే పోవాలా ఒక్కసారి ఎక్కాలని ఆశ అయితే దండిగానే ఉన్నది గానీ రావడం మన చేతులు ఉంటాయి గానీ పోవడం అయితే మన చేతులు అస్సలే ఉండదు. నేను చెప్తున్నా గదా! ఎందుకంటే రాంగా 2 సంవత్సరాలే చేసి పోతా నేను పక్కా అని కమ్‌బ్యాక్ అవ్వని షరతు పెట్టుకొని రాకుల్లో ముందే చెప్తున్నా. వచ్చినోళ్ళు 10 సంవత్సరాలైనా గానీ ఇక్కడనే ఉన్నారు ఇంక అప్పులు తీరక. సో, దుబాయ్ మీద వచ్చేటప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకోకుర్రిగా. నేనైతే ఈడ కూర్చొని అట్లా ఒక క్లిప్ తీసుకొని ఉంటా మరి. బాయ్ అండి.